అమ్మా అను, ఏమైంది? డాక్టర్, మనకి బాగా కావాల్సిన వాళ్ళు త్వరగా చూడండి, గుండెలు పొచ్చి పడిపోయారు. వెంటనే అమృతకు ఫోన్ చేసి ఎమర్జెన్సీ కేసు అని చెప్పి రమ్మని చెప్పు. అలాగే డాక్టర్. డాక్టర్, మా నాన్నను ఎలాగైనా కాపాడండి. నాకు నాన్న తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. నువ్వేం భయపడకమ్మా, నేను ఎలాగైనా కాపాడడానికి ప్రయత్నిస్తాను. నువ్వు ధైర్యంగా. ఏం ఇంజెక్షన్ చేశారు? స్టెప్టోకైనేజ్ ఇంజెక్షన్. మేజర్ స్ట్రోకే వచ్చింది. సర్జరీ చేయటం మంచిది. వెంటనే చేయండి అమృత గారు. ఈ నాకు బాగా తెలిసిన మనిషి, బాగా పేద కుటుంబం. సర్జరీ వెంటనే చేయలేం కరుణ. రేపటి వరకు అబ్జర్వేషన్ లో ఉంచి మెడికేషన్ ఇవ్వాలి. ఆ తర్వాత సర్జరీ చేయాలి. అలాగే అమృత, మీరు చెప్పినట్టే చేద్దాం. కరుణ, ఆ ఏర్పాట్లన్నీ దగ్గర ఉండి చూసుకో. అలాగే డాక్టర్. కరుణ, పేషెంట్కి ఏమేమి ఇవ్వాలో నేను చార్ట్ రెడీ చేసిస్తాను. నాతో రా. డాక్టర్, ఏం కాలేదులేమ్మా. రేపు ఉదయం సర్జరీ చేద్దాం. సర్జరీనా? నువ్వేం కంగారు పడకు లక్ష్మి. నేనన్నీ డాక్టర్ గారితో మాట్లాడాను. అమృత గారు ధైర్యం చెప్పారు కదా, నువ్వు ధైర్యంగా ఉండు. మీ నాన్నగారి ప్రాణాలు నిలబెట్టే బాధ్యత నాది. ఓకేనా? కరుణ, రేపు ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు చేయించు. ఏంట్రా ఎంతసేపు ఎదురు చూడాలి? ఏ నీకేమైనా పనులున్నాయా? లేవు. అయితే వెయిట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? అది కాదురా, ఈ అడవిలో ఎట్నుంచి ఏ పులి వచ్చి మీద పడుతుందని భయంగా ఉందిరా. చా, నిన్ను చంపడానికి పులి రావాలా? నోరు మూసుకొని కూర్చోరా. అదిగురా వస్తున్నారు. నమస్కారం అండి. నమస్కారం కోటయ్య గారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. ఏమైంది? పేపర్లు ఎవరా? ఇదిగోండి మీరు అడిగిన పేపర్లో. దీని మీద అందరి వేలి ముద్రలు ఉన్నాయి. అందరూ పెట్టారా లేక ఎవరైనా మిస్ అయ్యారా? ఏమండే, కొంతమంది వేలి ముద్రలు వేయమని అడ్డం తిరిగారు. నేనే బెదిరించి వేలి ముద్రలు వేయించా. మీరు సమర్థులనే కదా ఈ పని మీకు అప్పగించింది. ఎవరన్నా అడ్డం తిరిగితే మేం చూసుకుందాం అనుకున్నాం. మాకా శ్రమ లేకుండా చేశారు. చాలా సంతోషం. ఈ పని కోసం నేను చాలా కష్టపడ్డానండి. మరి నా ప్లాట్ సంగతి ఏం చేశారంటే? ఆ విషయం భార్గవి గారు చూసుకుంటారు. ఇదిగోరా, ప్రస్తుతానికి ఈ డబ్బు ఉంచండి. చాలా సంతోషం బాబు. మా వాళ్ళు రేపటి నుంచే పని మొదలు పెడతారు. ఓ వారంలో అందరినీ ఖాళీ చేయిస్తాను బాబు. ఆ తర్వాత రండి. సరే పండు, పదరా. నమస్తే మేడం.
ఏంటి వీరస్వామి, పిలవకుండానే వచ్చావు? ఏంటి విశేషాలు? మీరే కదా మేడం మనకు అనుకూలమైన పరిస్థితి రాగానే వచ్చి చెప్పమన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితే వచ్చింది. ఏంటది? ఆ కరుణని అందరి ముందు అవమానించడానికి, ఆవిడ ఉద్యోగం పోవడానికి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది మేడం. ఏంటి అవకాశం? హాస్పిటల్కి ఒక సీరియస్ కేసు వచ్చింది మేడం. ఒక పెద్ద ఆయనకి ఆపరేషన్ చేయాలంట. అమృత అనే డాక్టర్ని పిలిపించి ఆపరేషన్ చేసి ఆ పేషెంట్ బాధ్యతలన్నీ కరుణకు అప్పగించారు మేడం. ఆగాగు. డాక్టర్ పేరేంటన్నావు? అమృత మేడం. అమృతనా? అంటే ఆవిడొచ్చి మీ హాస్పిటల్లో ఆపరేషన్ చేస్తుందా? కొన్ని కేసులకి బయట నుంచి వస్తుంటారు మేడం. ఓకే. ఆ పేషెంట్ బాధ్యత అంతా కరుణే చూసుకుంటుంది. ఇది ఏమైనా మీకు ఉపయోగపడుతుందనుకుంటే చెప్పండి మేడం. ఎందుకు ఉపయోగపడదు? ఆలోచిస్తే ఏదైనా ఉపయోగపడుతుంది. నేను మామూలు చేప కోసం వల వేశాను, కానీ ఏకంగా సొరచేపే పడింది. నాకు కరుణే కాదు, ఆ అమృత మీద కూడా చాలా కసుంది. నా పగ తీర్చుకోవడానికి చాలా మంచి అవకాశం దొరికింది వీరస్వామి. చెప్పండమ్మా, మీరేం చేయమంటే అది చేస్తాను నేను. ఇలా రా. అమ్మా, ఏం చేయాలో నేను తర్వాత చెప్తాను. నువ్వు మాత్రం డ్యూటీ మానేయకుండా అక్కడే ఉండి అక్కడ జరిగేవన్నీ నాకు చెప్తూ ఉండాలి. అలాగే మేడం. ఎప్పుడు నేను ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలి. మూడో కంటికి తెలియకుండా అంతా జరిగిపోవాలి. అలాగే మేడం. మీరు ఏం చెప్తే అది నేను చేస్తాను మేడం. వెళ్ళు. వస్తాను మేడం. అమృత, నాకు దక్కాల్సిన వాణ్ణి నువ్వు సొంతం చేసుకున్నావు. నీ బాకీ తీర్చాల్సిన టైము దగ్గర పడింది. అటు కరుణకి ఇటు నీకు కూడా గుణపాఠం చెప్పే టైం వచ్చింది. చెప్తా. లక్ష్మి. నాన్నా, నాన్నా, నాన్న, మీరేం భయపడకండి. రేపు ఉదయం మీకు సర్జరీ చేస్తున్నారు. నీకేం కాదు. డాక్టర్ గారు నాకు భరోసా ఇచ్చారు నాన్న. మాస్టారు, మీరు ధైర్యంగా ఉండండి. ఏం ధైర్యం అమ్మా. ఇంతకాలం నా కూతురు చేత సేవలు చేయించుకుంటూ బతికాను. ఇప్పుడు ఇంకా ఇబ్బంది పాలు చేస్తున్నాను. అలా అనకండి నాన్న. నా బాధ అంతా ఒకటేనమ్మా. నేను కూడా పోతే నీ జీవితం ఏమవుతుందోనని భయం వెంటాడుతోంది. నీ మెళ్ళ 3 ముళ్ళు పడేంత వరకైనా నేను బ్రతికితే చాలు. ఆ ఒక్క బాధ్యత నెరవేర్చుకుని ఆ తర్వాత ప్రశాంతంగా. ఎందుకు మాస్టారు మీరు అలా ఆలోచిస్తారు? మీరు బతుకుతారు. మీ అమ్మాయి పెళ్లి మీరు దగ్గరుండి జరిపిస్తారు. లక్ష్మి పెళ్లికి మేమందరం తోడుగా ఉన్నాం.
మీకేది కావాలన్నా అది అందిస్తాం. చాలా ఘనంగా పెళ్లి చేసి అత్తారింటికి పంపిద్దాం. నిజంగా నా కూతురు పెళ్లి చేసే భాగ్యం నాకు ఉందంటావా అమ్మా? ఎందుకు లేదు మాస్టారు? అయినా ఇప్పుడు మీకేమైందని అంత బాధపడుతున్నారు? డాక్టర్ అమృత గారు మీకు సర్జరీ చేయబోతున్నారు. ఆవిడ ఎన్నో సర్జరీలు చేసి ఎంతో మందిని బతికించారు. ఆవిడ పేరులాగే ఆవిడ చెయ్యి కూడా అమృతంగా పనిచేస్తుంది. ఆవిడ ఆపరేషన్ చేశారు అంటే మీకు ఇంకో 100 ఏళ్ల ఆయుష్ పెరిగినట్టే మాస్టారు. మీరు ధైర్యంగా ఉండండి చాలు. అమృత, ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఆ బుక్స్ ఎందుకు రిఫర్ చేస్తున్నావు? కొంచెం వర్క్ ఉందండి. నిజమే, కానీ ఇప్పుడు టైం ఎంతైందో చూసావా? ఇంకా నిద్రపోకపోతే నీ ఆరోగ్యం ఏమవుతుంది? డాక్టర్గా పేషెంట్స్ కి సలహాలు ఇవ్వటం కాదు, నువ్వు పాటించాలి. నిజమేనండి, కానీ రేపు ఒక మేజర్ సర్జరీ ఉంది. ఓ, ఒక పెద్ద ఆయనకి సర్జరీ చేయాలి. వాళ్ళకి చాలా ఈజీ సర్జరీ అని చెప్పాం గానీ నిజానికి అది కొంచెం క్రిటికల్ సర్జరీనే. అది జాగ్రత్తగా చేయకపోతే మనిషిని కాపాడలేమండి. అందుకే ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న నువ్వు మళ్ళీ బుక్స్ రిఫర్ చేయటం ఏంటి? ఎన్ని సర్జరీలు చేయలేదు? నిజమేనండి, కానీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంది. అలాగే కొత్త కొత్త ప్రాబ్లమ్స్ కూడా దాంతో పాటే డెవలప్ అవుతూ వస్తున్నాయి. వాటికి సొల్యూషన్స్ వెతకాలి. పాపం అతన్ని చూస్తుంటే చాలా బాధగా ఉందండి. ఒక్కరితే ఆడపిల్ల, చాలా పేదవాళ్ళు. తండ్రి కోసం ఆ అమ్మాయి పడే బాధను చూశాక ఎలాగైనా సరే ఆయన్ని కాపాడాలనిపించింది. తండ్రికి దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో మా నాన్న దూరం అయినప్పుడు అనుభవించానండి. ఆ పరిస్థితి ఆ అమ్మాయికి రాకూడదు. ఇంకా పెళ్లి కూడా కాని ఆ అమ్మాయికి తండ్రి చాలా అవసరం. రియల్లీ ఐ అప్రిషియేట్ యూ అమృత. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకుంటూ నిరంతరం విద్యార్థిలా ఉండే మనిషి జీవితంలో చాలా గొప్ప మనిషి అవుతాడు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా నీకు ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి అనే పట్టుదల చూస్తుంటే, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. గుడ్ నైట్. గుడ్ నైట్ అండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ డాక్టర్. ఆపరేషన్ కంతా రెడీగా ఉంది. అమ్మా లక్ష్మి, ఆపరేషన్ అంటున్నారు. ఏం కాదు నాన్న, మీరెందుకంత వరి అవుతున్నారు? మీకేం కాదండి. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, సరేనా?
విన్నర్గా మాస్టారు, డాక్టర్ గారే అంత ధైర్యం చెప్తుంటే మీరు ఇంకా భయపడితే ఎలాగండి? మిమ్మల్ని క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత మాది. అమృత గారి మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. అందుకే ఆవిడ్ని ప్రత్యేకంగా మీకోసం పిలిపించాను. కరుణ కూడా ఆపరేషన్ థియేటర్లో ఉంటారు, నేను ఉంటాను. మీరేం దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. ఇంతమంది చెప్తుంటే ఇంకేంటి నాన్న? మీరెందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు? మీరు నవ్వుతూ వెళ్ళరండి. అదిగో చూసారుగా మాస్టారు, లక్ష్మి కూడా ధైర్యం వచ్చింది. ఇక మీకేం పర్లేదు. డాక్టర్, ఒకసారి రిపోర్ట్స్ ఇవ్వండి. కరుణ, మార్నింగ్ తీసిన రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వు. డాక్టర్, ఇవి చూడండి. ఓకే, వెంటనే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయండి. రండి డాక్టర్. మాస్టారు, వెళ్దామా? వీరస్వామి, అమ్మా, వెంటనే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయి. అలాగేనమ్మా. ఏంటమ్మా, నాన్నగారి గురించి భయపడుతున్నావా? నాన్న కదా, ఆ మాత్రం భయం ఉంటుందిలే. మీ నాన్నగారికి ఆపరేషన్ బాగా జరగాలని మీరే కాదమ్మా, మేం కూడా కోరుకుంటాం. మేము అలా కోరుకోవాలంటే డాక్టర్లని నమ్మినట్టే మాలాంటి వాళ్ళని నమ్మాలి. డాక్టర్లను చూసినట్టే మమ్మల్ని కూడా చూసుకోవాలి. ఆపరేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్లు వెళ్ళిపోతారు, కానీ మీ నాన్న ఇంటికి పోయేదాకా చూసుకోవాల్సింది మేమే. కాబట్టి మమ్మల్ని కూడా బాగా చూసుకోండి. నేను తర్వాత ఇస్తానండి, ముందు ఆపరేషన్ అయిపోనివ్వండి. ఆపరేషన్ ఎలాగ అయిపోతుందిలే అమ్మా, ఆ తర్వాత మేమే కదా చూసుకోవాలి. మా గురించి కూడా కొంచెం ఆలోచించండి. ఏంటమ్మా చూస్తావు? డబ్బులు తీ, తొందరగా తీయమ్మా. ఏంటి, ఏమైంది? ఏం లేదు సిస్టర్. ఏంటి, డబ్బులు అడుగుతున్నావా? నీకెన్నిసార్లు చెప్పాను వీరస్వామి, అవతల మనిషి ఆపరేషన్ కి సిద్ధం అవుతుంటే ఇక డబ్బులు అడుగుతున్నావేంటి? సిగ్గుగా లేదు? ఏంటి, ఏమైంది? చూడండి డాక్టర్, ఈ టైంలో డబ్బులు ఇమ్మని వేధిస్తున్నాడు. నీకు అసలు బుద్ధుందా? అవతల పరిస్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవా? ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ డబ్బులు డబ్బులు అని జలగలా పట్టి పీడిస్తున్నావు. ఇలాంటి వాళ్ళని హాస్పిటల్ నుంచి పంపించండి డాక్టర్. వీళ్ళ వల్ల హాస్పిటల్కి చెడ్డ పేరుస్తుంది. వీడి పని తర్వాత చెప్తాను, ముందెక్కడి నుంచి బయటికెళ్ళు. నన్ను తీసేస్తారా? అది మీ వల్లేమవుతుంది, నా వల్ల పేరు పోవడం కాదు, మీకున్న పేరు పోగొడతాను. హలో మేడం, ఇప్పుడే ఆపరేషన్ మొదలైంది మేడం. ఆపరేషన్ అయిపోయి బయటికొచ్చాక నువ్వు చెయ్యాల్సింది చాలా ఉంది.